సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మధ్య బైరి నరేష్ అనబడిన ఒక నాస్తికుడు మరి ఆయన కొన్ని అయ్యప్ప గురించి కొన్ని మాటలు మాట్లాడడం వల్ల ఆయన జైలు జీవితాన్ని అనుభవించి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నాడు. దానిని విన్నటువంటి కొంతమంది క్రైస్తవులు కొన్ని ఈ విధంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఆయన మాటలను బట్టి, దేవుడు ఉంటే ప్రజలు పేదరికంలో ఇంకా ఎందుకున్నారు? అది బైరి నరేష్ గారు ఎందుకు నాస్తికులు మొదటి నుంచి అంటున్న పాయింట్ ఎందుకు ఇంకా అన్యాయం జరుగుతూ ఉంది, మరి దేవుడు ఉంటే ఇవి జరగవద్దు కదా, రేపులు ఇంకెందుకు జరుగుతున్నాయి అని మాట్లాడుకొస్తున్నాడు అనమాట. అది వారి సందేహం. దేవుడు ఉంటే ఇవన్నీ జరగదు కదా అని అంటే ఆయనకు అసలు ముందు ఈ లోకాన్ని దేవుడు ఏలడం లేదు, దేవ విరోధి ఏలుతున్నాడు అనే బేసిక్ సబ్జెక్ట్ ఆయనకు తెలియదు కదా. దేవుడు ఉన్నాడా లేడా అనే సంగతి. గాడ్ ఈజ్ దేర్ బట్ గాడ్ ఈజ్ నాట్ రూలింగ్ ద ప్లానెట్. అది అవును. దేవుడు ఈ లోకాధికారి కాదు, ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నది అని బైబిల్ చెబుతుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. అక్కడ ఏమంటాడు? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని చెప్పాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, అతనితో మనకు సంబంధం ఏమీ లేదు, వెళ్ళిపోదామని అక్కడి నుంచి యేసుప్రభు వారు బయలుదేరాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది అని ఎరుగుదుమని అంటాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన దేవత అటవాడు, ఈ యుగ సంబంధమైన దేవత. కాబట్టి ప్రస్తుత అంధకార సంబంధులకు రాజ్యాధిపతులు, లోకనాథులు వీళ్ళందరూ ఏలుతున్నారు. దేవుడు ఉంటే ఇట్లెందుకు జరుగుతుందంటే, దేవుడు ఉన్నాడు, ఉన్న తర్వాత నేనున్నాను. ఇప్పుడు దేవుడు ఉన్నా, నేనుండక ముందు బోల్డ్ జరిగింది చరిత్ర. దేవుని సృష్టిలో మనమే మొదలు కాదు. పరలోకాన్ని సృష్టించాడు, పరలోకంలో సుందరమైనటువంటి ప్రపంచాలు, దేవదూతలను సృష్టించాడు. అందులో ఒకడు ప్రప్రథమ సృష్టి. దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవ విరోధి అయ్యాడు. విశ్వంలో ఉండే లక్షల కోట్ల విజ్ఞానవంతులు 1/3 దేవునికి విరోధంగా ఒక అంధకార రాజ్యం స్థాపించుకున్నారు. 2/3 మాత్రం దేవునితో ఉన్నారు. ఈ తేజో రాజ్యం. ఇట్లా రాజ్యం విశ్వము 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఈ భూమి మీద ఆదామును సృష్టించినాడు. ఈ అంధకార రాజ్యాధిపతి వచ్చి మోసం చేసి ఈ భూమిని కూడా అంధకార రాజ్యంలో కలుపుకున్నాడు. సో దేవుడు ఉన్నాడు కానీ ఈ భూమిని ఏలడం లేదు, అంధకార రాజ్యాధిపతి ఏలుతున్నాడు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, దేవుని రాజ్యం రాలేదు, దేవుడు ఉన్నాడు కానీ ఆయన రాజ్యం రాలే. ఇంకా పరలోకమందున్న మా తండ్రి మీ రాజ్యం వచ్చును కాక. సో బైరి నరేష్ గారు ఒక యథార్థవంతుడైనటువంటి హేతువాది. ఈజ్ ఎక్సలెంట్ క్యారెక్టర్. అతన్ని మనం ఏం అనలేము. వారికి ఈ సబ్జెక్ట్ తెలియదు అంటే అన్నారు. పెద్ద ఆయన దోషమేం లేదు. ఆయన ప్రశ్నలకు సమాధానంగా ఎప్పటికైనా సత్యం ఆయనకి ప్రత్యక్షం కావాలని మనం ప్రార్థన చేద్దాం. అది మంచి ప్రశ్న అది. సార్ అదేవిధంగా